టీసీఎస్ కంపెనీలో చేస్తున్న మీరు ఆంధ్రప్రదేశ్ అందున వైజాగ్లో టీసీఎస్ కంపెనీకి 99 పైసలకి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగ కల్పన చేయాలి 12,000 మందికి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆ ఇచ్చిన భూమి మీద వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్ళారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్ళకపోతే ఆశ్చర్యం, కానీ వెళ్తే ఆశ్చర్యం ఏముందండి. ఇప్పుడు పోయినసారి వాళ్ళు దాచుకో అనే విధంగా ఎట్లా అయితే లూలు మాల్కి ఇచ్చిన భూములు కానీ ఇంకా వేరే కంపెనీలకు ఇచ్చిన భూములు కానీ ఎట్లా అయితే వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకొని వాళ్ళ ప్రభుత్వం రాగానే 2019-24 దాకా వాళ్ళ సొంత వాళ్ళకి కట్టబెట్టుకోవాలని చూశారు, వాళ్ళ పిన్ని గారికి వాళ్ళకి కట్టబెట్టుకోవాలని చూశారు. అలాగే వాళ్ళ మంత్రులు కానీ ఎవరైనా సరే ఏ రోజు కూడా యువత భవిష్యత్తు గురించి కానీ యువత జాబ్స్ గురించి కానీ యువతను ముందుకు తీసుకెళ్తాం అని కానీ ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో యువత గురించి ఆలోచించింది లేదు. కేవలం వాళ్ళు ఆలోచించిందల్లా కంపెనీలకి ఇచ్చిన భూములు ఎలా వెనక్కి తీసుకుందాం, లేదా ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ ఏమైనా వస్తారేమో 15 సంవత్సరాల తర్వాత అప్పటికైనా వాళ్ళు దోచుకుంటానికి భూములు ఉండాలని ఏమన్నా ఆలోచించి కోర్టుకి కేసేసారేమో మనకు తెలియదులే. కానీ వాళ్ళు అసలుకి మన ఆంధ్ర రాష్ట్ర యువతని పాడు చేయాలనే ఉద్దేశంతో ఉంటారు తప్పితే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో. పైసలకి ఇచ్చేసి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు భూములు దోచుకోవటానికే అని చెప్పేది వాళ్ళ వాదన. మరి ఇప్పుడు ఈ నిజంగా కనుక టీసీఎస్ కంపెనీ అక్కడికి వచ్చి ఈ 99 పైసల లీజ్ విధానం మీద అక్కడికి వచ్చేసి వాళ్ళకి వర్క్ మొదలు పెడితే ఎలాంటి బిజినెస్ ఉండబోతుందంటారు? ఎలాంటి ఉపాధి దొరకబోతుందంటారు రాష్ట్రానికి? మరి మొదటిగా మనం అక్కడ టీసీఎస్కి 99 పైసలకి భూమి ఇచ్చాము అనగానే ఎన్నో ఎల్టీఐ లాంటి కంపెనీస్ ఎన్నో బిడ్డేసి మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము అని ఫస్ట్ స్టార్టింగ్ కన్స్ట్రక్షన్తో మొదలు పెడితే కన్స్ట్రక్షన్లో ఎన్ని ఉంటాయి? బ్రిక్స్ ఉంటాయి, శాండ్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది, అలాగే పెయింట్స్ ఉంటాయి, ఇట్లా అందులో వాడే ఇంటీరియర్ ఉంటుంది. వీటన్నిటికీ బిజినెస్ వస్తుంది. అక్కడ పని చేసుకునే పని వాళ్ళకి బిజినెస్ వస్తుంది. ఆ తర్వాత ఇది మొదలైన తర్వాత 12,000 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత అక్కడ ఉండడానికి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళ నివాసం ఉండడానికి అక్కడ ఆ కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ నివాసం ఉన్న వాళ్ళకి ఏదన్నా ఈ కల్పించడానికి సదుపాయాలు కనిపించడానికి అక్కడ మార్కెట్స్ అని చెప్పేసి, అలాగే ఈవినింగ్ పూట కొంచెం హ్యాంగ్ అవుట్ అవ్వడానికి రెస్టారెంట్స్ అని చెప్పేసి, ఇట్లాంటి ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఒకదానికి లింక్ ఎన్నో వేల బిజినెస్లు అక్కడికి వస్తాయి. అక్కడ టీ స్టాల్ లాంటి చిన్న బిజినెస్, వాటి బయట ఏదైనా కూర్చోడానికి ప్లేసెస్ లాంటి, లేదా వీళ్ళందరూ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లాంటి, ఇప్పుడు నెట్స్ కడుతున్నారు కదా అట్లాంటి ప్లే గ్రౌండ్స్ లాంటి ఇట్లాంటి ఎన్నో వస్తాయి. ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్కి వాళ్ళది కోడి బుర్ర కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. అది ఎందుకంటారు? ఇక్కడ నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు, అసలుకి భూములు ఇస్తే కనుక భూముల మీద కేసులు వేసిన మొట్టమొదటి పార్టీగా వైసీపీ నిలిచిపోతుంది అని అంటున్నారు. కంపెనీకి భూములు ఇస్తే దాని మీద కేసు వేసిన మొట్టమొదటి పార్టీగా వైసీపీ నిలిచిపోతుంది అంటున్నారు. మరి పక్క రాష్ట్రాలు చూసుకుంటే కనుక అటు కేటీఆర్ గారు అబ్జెక్షన్ పెట్టట్లేదు, ఇటు కర్ణాటక కానీ అటు తమిళనాడు కానీ ప్రతిపక్ష నాయకులు ఎవరు కంపెనీలు వస్తుంటే అబ్జెక్షన్ పెట్టలేదు. ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆంధ్రప్రదేశ్లో నిన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఒక చిన్న మాట చెప్పారు. అన్నా డిఎంకే వాళ్ళు తమిళనాడు పరంగా మేము కొట్టుకున్నా సరే మా రాష్ట్రానికి మేలు చేకూరాలి అంటే తమిళనాడు బయటకు వస్తే మేము అందరం తమిళనాడు వాసులం, మా దానికి గవర్నమెంట్ కోసం మేము కొట్టుకుంటాం, ఏదైనా చేసుకుంటాం, కానీ మా వాళ్ళకి లబ్ధి చేకూరాలి అంటే మేము అందరం ఒకటే పని చేస్తామని చెప్పేసి నిన్న నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో ప్రస్తావించడం మనం చూసాం. అయితే అట్లాంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో లేవు. ఎందుకు లేవు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి భూదాహం విపరీతంగా ఉంది. అది మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. రోసయ్య గారు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు వాళ్ళ చెల్లి గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఆ భూదాహం వల్ల ఈ వైజాగ్ సెంట్రల్లో ఉన్న భూమి 99 పైసలకి టీసీఎస్కి ఇస్తే ఆ తర్వాత ఆ భూమి కొట్టేయడం వీళ్ళ వల్ల కాదు కదా. సో కొంత వీళ్ళు కబ్జా చేయాలనుకున్న భూమిలో కొట్టేయాలనుకున్న భూమిలో కొంత తగ్గుద్ది అనే ఆవేదన కనిపిస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారిలో తప్పితే ఏ రోజు కూడా మన యువతకు కల్పిద్దాం ఇచ్చేద్దాం అని లేదు. వాళ్ళ ఆవేదన అది. ఈ భూములన్నీ కంపెనీలకు వస్తే ఆ కంపెనీల పక్కన ఇంకో కంపెనీలు వస్తాయి, టీసీఎస్ వచ్చిన తర్వాత కాగ్నిజెంట్ వచ్చిన తర్వాత ఇంకో కంపెనీ వచ్చిన తర్వాత క్యాపిటల్ ల్యాండ్ అనే కంపెనీ వచ్చింది, ఆ తర్వాత పీడబ్ల్యూసీ అనే కంపెనీ వచ్చింది, ఆ తర్వాత ఇంకో కంపెనీ, ఇట్లా కంపెనీలు పెరుక్కుంటా పోతే వాళ్ళు కబ్జా చేయడానికి భూములు ఎక్కడి నుంచి దొరుకుతాయి చెప్పండి? కబ్జా కోసం ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు తాకట్టు పెట్టాలని చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. కనిపిస్తూ ఉంది కదా. మళ్ళీ అసలు మీరు అడిగిన క్వశ్చనే వేస్ట్. కనిపిస్తానే లాస్ట్ 5 సంవత్సరాలు చూశారు.
ఇప్పుడు కంపెనీలు తెస్తుంటే చూస్తున్నారు, ఎట్లా అయితే మెయిల్లో పెట్టి కనీసం ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ లేదు, మీరు వచ్చారంటే మీకు మామూలుగా ఉండదని చెప్పి వాళ్ళ బినామీల చేత ఎట్లా అయితే మనోడు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారో. మెయిల్స్ అంటే గుర్తొచ్చింది, నేను లోకేష్ గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, సింగపూర్ గవర్నమెంట్కే అసలు మెయిల్స్ పెట్టారంటే కనుక ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారనుకోవచ్చు అంటారు ఈ వైసీపీ నాయకులు. పూర్తిగా సైకో మెంటాలిటీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సైకో మెంటాలిటీ వాళ్ళకి ఎట్లా వెళ్ళిపోయిందంటే, మొన్నటిదాకా అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం ఒక్కసారిగా పోగానే వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఎట్లా చెయ్యాలి కూడా కనీసం ఆ కంట్రోల్ కోల్పోయారు వాళ్ళ మాటల మీద. కానీ ఈ కంట్రోల్ కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మాటలన్నీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఎవరినో ఏదో చేపిస్తామంటాం, ఇట్లాగా మీరు అడిగిన ఇది కానీ ఏదైనా సరే మొత్తం ఆ అధికార దాహం, భూదాహం, డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆయన ఏంటంటే ప్యూర్ బిజినెస్ మ్యాన్ అండి, ఆయన నాయకుడు కాదు. ఆయన అంటే బిజినెస్ మ్యాన్, ఓకే ఒప్పుకుందాం. గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఏ పరిశ్రమ ఎక్కడ పెడితే ఆదాయం ఉంటుందో ఆయనకి తెలియదు అనుకోవచ్చు అంటారు. లూలు మాల్ సెంటర్లోనే వైజాగ్ సెంటర్లోనే పెట్టాల్సిన అవసరమే ఉంది, అవుట్స్కట్స్లో పెట్టుకోవచ్చు కదా అంటూ ఆయన ఒక సలహా అయితే ఇస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు మరి? అసలు ఆ గుడివాడ గుడ్డు అమర్నాథ్ మంత్రి గారికి అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం ఉన్నా సరే అలా మాట్లాడ్డు. మొన్న ఆయన మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ కూడా చూశాను. అసలు ఏ కంపెనీ రాకుండా వెళ్ళిపోండి, పెట్టకుండా వెళ్ళిపోండి అని మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గుచేటండి అది. వీళ్ళు వెళ్ళిపోయిన సార్ అడుక్కుంటే వీళ్ళకి ఒక కంపెనీ కూడా రాలేకపోయేటప్పటికి వైజాగ్లో ఏదో ఆ పేటీఎం బ్యాచ్ అందరికీ డబ్బులు ఇచ్చి ఏదో సబ్మిట్ పెట్టారు. అక్కడ ప్లేట్ల కోసం, పళ్ళ్యాల కోసం ఎలా కొట్టుకున్నారో మనం అందరం లైవ్లోనే చూసాం. ఓకే, మీరు ఆ మాట అంటున్నారు. నిన్న అంబటి రాంబాబు అయితే ఒక మాట అంటున్నాడు, ఏదైతే కనుక ఆయన ఎవరో సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది, అక్కడున్న ఒక అవినీతి మంత్రి రిలీజ్ అయితే ఆయన కలిసి కేసులు మాఫీ చేయించుకోవడానికి వెళ్ళాడు, ఇక్కడ దోచుకున్నది అక్కడ దాచుకోవడానికి వెళ్ళాడు, వీళ్ళు రాష్ట్రానికి మంచి చేయడానికి కాదు వెళ్ళింది, వాళ్ళు మంచి చేసుకోవడానికి వెళ్ళారని చెప్పి అంబటి రాంబాబు కూడా అంటున్నాడు కదా. మరి దాచుకుంటాం విషయానికి వస్తే ఒక్క వారమో 10 రోజులు ఆగితే మన జనాలకి అర్థమైపోయిద్ది. గత 10 సంవత్సరాలు ఎలా అయితే దాచుకొని 60,000 కోట్లు క్విట్ ప్రోకో కేసులు ఎలా అయితే ఉన్నాయో అవి దాచుకుంటాం అంటారు. ఇంకొకటి దాచుకుంటాం దగ్గరికి వస్తే నెక్స్ట్ మొన్న లిక్కర్లో కానీ ఏదైనా సరే ఎట్లా దాచుకున్నారు అనేది ఇప్పుడు సిట్ విచారణలో తేలనుంది. అది తేలిన తర్వాత మనం మాట్లాడుకుందాం దాని గురించి. తేలేదాకా ఇప్పుడు ఛార్జ్ షీట్లు నడుస్తున్నాయి కాబట్టి అది వాస్తవాలు మన కోర్టులో ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడకూడదు. అవి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఏదైతే అంబటి రాంబాబు గారు దాచుకుంటాం గురించి మాట్లాడారో అది తేలే రోజు ఎవరు దాచుకున్నారో దగ్గరలోనే ఉంది. అది అంబటి రాంబాబు గారికి తెలిసి వస్తుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు. మరి ఓవరాల్గా ఒక ఐటీ ఎంప్లాయీగా చెప్పండి, మీరు అసలు ఇలాంటి పరిస్థితి పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేదు అని మీరే అంటున్నారు. అలాగే చూస్తే కనుక కొన్ని వార్తల ప్రకారం చూసినా బయట చూసినా సరే రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే అడ్డుకునే పరిస్థితి ఎక్కడా లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ సంస్కృతి ఎందుకు మొదలు పెట్టారంటారు? మెయిల్స్ పెట్టడం కానీ లేదంటే కనుక కోర్టులో కేసులు వేయటం కానీ ఎందుకు మొదలు పెట్టారనుకోవాలంటారు? యువత మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ టీం గారికి ఏ రోజు లేదు, ఉండబోదు కూడా. అది ఒక్క కారణమే. ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళు తీసుకొస్తే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి వచ్చే అవకాశం 15 సంవత్సరాల తర్వాత వస్తారు వీళ్ళు. ఇప్పుడు అలా వచ్చే ఇదేం లేదు. ఎందుకంటే మన పరిపాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు, అందరూ మెచ్చుతున్నారు. ఆ 15 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రజలకి కొంచెం ఏదన్నా మార్పు కావాలని అనుకుంటే, ఒకవేళ వాళ్ళు అనుకోరు నాకు తెలిసి, అనుకుంటే అప్పుడు వీళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి ఇప్పుడే ఆరోపణలు తీసుకొస్తున్నారేమో అని చెప్పి నా అభిప్రాయం. ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.